హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఈ చిన్నట్టు ఫస్ట్ వేసింది మా జున్నుకి బన్నుకి ఫ్రెండ్స్. ఈ పిండి అయితే ఈరోజు ఏం చేశానంటే మిక్సీ వేయకుండా బియ్యం మెంతులు నానబెట్టి అమ్మేవాళ్ళు చేస్తారు కదా, అలాగా పొడి పిండిని నైట్ కలిపేశాను ఫ్రెండ్స్. కొంచెం మినపప్పు నానబెట్టి అది మిక్సీ వేసుకొని అది కలుపుకున్నాను. అలా కాకుండా 1 కేజీ బియ్యం అనుకోండి, ఒక 100 గ్రాములు పప్పు సాయి గుళ్ళు వేసి కూడా పట్టియచ్చు. కొద్దిగా మెంతులు బియ్యం వేసి నానబెట్టాను. అట్టయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా రావాలి. ఇది ఇప్పుడు ఫస్ట్ అట్టు వాళ్ళకే. ఫస్ట్ అట్టు అయితే అట్లకి వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేంటో చూసారా, ఇది కొబ్బరి పిలక ఉంటుంది కదా, దాన్ని ఇలా చేశాను ఫ్రెండ్స్. ప్లాస్టిక్ ఇది కొంటే అదేమో కవురుకుపోయింది, అందుకని ఇది చీపిరిలాగా చేసి ఇది యూజ్ చేస్తున్నాను. ఇదొక టిప్పు. ఇది చక్కగా పాడవదు. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అలా ఉంచుకోవచ్చు. ఈరోజు అలా తినాలనిపించి నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా పొంగుతుంది పిండి, చూసారా. కొంచెం వెన్న ఉంటే అది కాసాను, నెయ్యి అయితే వడకట్టాలి ఫ్రెండ్స్. ఇదంతా గోదావరి. ఇది వడకడితే టిఫిన్లోకి అట్లలోకి పప్పులోకి వస్తుంది. ఈసారి కొంచెం వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ తోడు పెట్టలేదు, పిల్లలు పెరుగు తినట్లేదని, అందుకని కొంచెం నెయ్యి వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే వచ్చిద్దో రాదో అనుకున్నాను ఫ్రెండ్స్, బాగానే వచ్చింది. అట్టయితే ఎప్పుడు నేను గ్రైండర్ వేస్తాను, 1 కేజీ 2 కేజీలు అలా పట్టేసి గ్రైండర్ వేసుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు పిల్లలు టిఫిన్ తింటలేదని గ్రైండర్ అయితే మూతపడిపోయింది. కొద్దిగా నాకే కాబట్టి నేను మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదంటే ఈ అట్టుకి ఇడ్లీకి మనం ఒక రోజు పట్టామంటే వారం రోజులు ఉంటుంది. అదొక 3 రోజులు, ఇదొక 3 రోజులు. ఈరోజు అయితే తడిపిండి పట్టి పక్కన పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కావాల్సి వచ్చినప్పుడు మినపప్పు కలుపుకుంటాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ ఐడియా? మీరు చెప్పాలి. నాకైతే బాగుంది, ఎందుకంటే ఎప్పుడు కావాల్సి అప్పుడు పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే బియ్యం నానబెట్టుకునే పని ఉండదు ఫ్రెండ్స్. చక్కగా గుల్లగా వచ్చింది. ఇంకొక అట్ట వేసుకుంటాను. ఇంకొక అట్ట అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఈ ఆయిలే ఇలాగ వేసేసుకోవచ్చు. ఇదే బ్రష్, ఇదే ఆయిల్ పోసే గంట అనుకోండి. ఎక్కువ నూనె రాదు ఇలాగ వేసుకుంటే. మనం గంటతో వేస్తే ఎక్కువ వచ్చిద్దేమో. చూసారా, ఒక చుక్కే పడిద్ది. అసలు ఎన్నాళ్ళు అయింది ఇది కుంచి కట్టి, అసలు పాడవలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. నూనె అయిపోయినప్పుడంతా గిన్నెలో నూనె పోసుకుంటే సరిపోద్ది. నేను నైస్గా ఉంటుందని ప్లాస్టిక్ కొన్నాను ఫ్రెండ్స్. ఒకటైతే ఉంది కానీ బ్రష్ అయితే పోయింది. ఇదైతే ఉంది ఫ్రెండ్స్, సేమ్ ఇదే కలరు, బ్రష్ అయితే పోయింది. ఇది కూడా దోశలు తీసుకుంటానికి ఉపయోగపడిద్ది లాగుంది. కలుపుతానికి ఇచ్చినట్టున్నారు. ఇది పక్కన పడేసాను ఫ్రెండ్స్. ఒకటి లేనప్పుడు ఒకటి వాడతాం ఎందుకని పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ కొనుక్కుంటాను ఫ్రెండ్స్. మా అమ్మ అంటూ ఉండేది, నీకు మగపిల్లలు అయినా కానీ సామాన్లు పిచ్చి ఎక్కువ నీకు, అన్నీ అలా కొనుక్కోపోతే ఏమైతే ఒక మగపిల్లలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం కూడా దాచి పెడతావా నువ్వు, కోడళ్ళ కోసం కూడా నువ్వే కొంటావా అని. కోడళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ సొమ్ములు అవుతాయి కానీ నా ఎందుకు అవుతాయి ఫ్రెండ్స్? నాయి అంటూ నాకు ఉండాలి కదా, ఒకళ్ళని అడగకుండా, ఒకళ్ళ దగ్గర అడగకుండా ఉండాలి. వాళ్ళు తెచ్చుకునేవి వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటారు ఫ్రెండ్స్. మనం కోడలతో లాగా వచ్చిన వాళ్ళమే కదా, తర్వాత అత్తలం అయ్యామని మర్చిపోతే అలాగా. వేసేసుకున్నాను ఫ్రెండ్స్. 2 అట్లయితే వేసేసుకున్నాను. టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా చూసారా ఎలాగొచ్చినాయో. దీంట్లో కొంచెం జారుగా పచ్చడి వేసుకుంటే అసలు ఆ కేక్ లాగా, కూల్ కేక్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి కూడా చేసుకున్నాను. ముందుగా మా బన్ను జున్నుకు పెట్టాలి. అవి టిఫిన్ల కోసం ఎదురు చూస్తాయి. నేను కూడా ఇలా అట్టు మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హోల్స్ ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఈ నీరంతా అట్లోకి దిగి చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా తింటాం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మీరు ఎలా తింటారో కామెంట్ పెట్టండి.
నేనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటికి కూడా పెట్టాలి. అది ఎర్ర పచ్చడి తింటుంది మరి. ఇవాళ ఇలాగంతా దీనికే రఫ్ చేశాను. మరి తింటే సరే, లేదంటే కొంచెం ఎర్ర పచ్చడి చిన్న ముక్క కలిపి పెట్టాలి. ఇప్పుడు అది 2 పిల్లల తల్లి అయింది. 4 పిల్లల్లో 2 ఉన్నారు కదా. నిన్నటికి నెల అయింది ఫ్రెండ్స్ పిల్లలకి. వాటికి పెడతాను, తింటుందో లేదో చూద్దాం. ఏం మధ్యన తల్లి నువ్వు వచ్చావు, తింటావా తింటావా తింటావా? ఈడు అస్సలు తిండు. పిల్లల్ని వీటిని ఈరోజు లోన పడేసాను ఫ్రెండ్స్. ఇదిగో ఇది ఇది ఉంది కదా, ఇది అస్సలు బయట అస్సలు దీన్ని తన్నాలి. అసలు పిల్లల్ని బయటకు వస్తే చాలు వాటిని వెనకనక తిరిగిద్ది, భయపడతా ఉంటాయి. అందుకే లోన పెట్టాను ఫ్రెండ్స్. తల్లులకి పిల్లలకి అన్నిటికీ ఇక్కడ పెట్టేస్తున్నాను. అట్టు కీర తురుము, క్యారెట్ తురిమాను, కీర కట్ చేశాను ఫ్రెండ్స్. మా చెట్టు ఆకులు అయితే కోసాను. దాల్ముడి పప్పులు దీంట్లో వేసాను, వాటర్ పెట్టాను. వీటికి అయితే తినడానికి కూడా బద్ధకం అవుతుంది ఫ్రెండ్స్. పెట్టేవాళ్ళు లేక చెట్లలో చేమలో తిరిగే కొన్ని ఉంటాయి. ఇది తినడానికి కూడా ఎంత బద్ధకిస్తుందో చూడండి. పండుకొని అసలు కదలట్లేదు. పిల్లలు ఉన్నాయని ఎర్ర పచ్చడి కలపలేదు, అందుకే అది తింటలేదు ఫ్రెండ్స్. తినమ్మా, తిను తిను తిను, అట్టు తిను తిను. మీకు బతులాడుకోండి, నేను కూర్చోలేనమ్మా. పదరాజుండు, మనం తిందాం పద. నేను కూడా పెట్టుకున్నాను, వాటికి కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీటికైతే పేరు పెట్టలేదు ఫ్రెండ్స్. చిన్న మోటు చిన్న చోటు అని పిలుస్తున్నాం, చోటు మోటు అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి కూడా పెట్టాడు చోటుగాడని, అందుకే దానికి చిన్న చోటు అని పెట్టాడు. అందుకే చిన్న చోటు, అది పెద్ద మోటు. అది మోటు అని పిలిచేవాళ్ళం, కొద్దిగా బొద్దుగా ఉండేది అప్పుడు మోటు అని పిలిచేవాళ్ళం బన్నుని. దానికని పెద్ద మోటు చిన్న మోటు అలా. వీడికి ఫోటోలు అంటే అంత ఇష్టమో, పైకి ఎక్కి మరీ ఫోజులు ఎత్తున్నాడు చూడండి. అటు తిరిగావేంటి నాన్న, అటు తిరిగావేంటి? వద్దా ఫోటో వద్దా? ఏందంటావు చెప్పు మరి నువ్వు. వాటిని వదలమని వదిలితేనే వెనకాల పరిగెట్టిద్ది, అయ్యేం ఉరుకుతాయి. వెనకాల పరిగెట్టిద్ది ఆట, అయ్యేం ఆడవు. చిన్నపిల్లలు భయపడుతున్నాయి. ఎలాగా చెప్పు. ఇదేంటి, ఏం రాసుకున్నావు, ఏం రాసుకున్నావు ఇదంతా? తడిలోకి వెళ్ళావేంటి? తినేవాడు సేమ్ తండ్రిలాగా ఉన్నాడు ఫ్రెండ్స్. పెరిగే కొద్ది అలాగ ఉంటాడు. ఇదేమో తల్లి, ఇద్దరు ధీమా సరుకులే, కథలు. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి ఫ్రెండ్స్. అయ్యే తక్కువ ఉన్నాయి, లైకులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్.